అమెరికా ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ ఇచ్చి డిసార్డర్ వైపు వరల్డ్ తీసుకెళ్తుంది. ప్రపంచం ఒక డిజార్డర్లోకి వెళ్తుందా అనే ప్రశ్న మనకు వస్తుంది. అమెరికా లాంగ్ టర్మ్ డిప్లొమసీ వదిలేసి ట్రాన్సాక్షనల్ డిప్లొమసీలోకి ఎంటర్ అయింది. నాకేమో దొరికింది, నాకేమి ఇస్తావు, నువ్వు ఇప్పుడే నాకేమొచ్చింది ఇమీడియట్ గా, ఈ బిజినెస్ నీతో చేస్తే నాకు లాభం ఏంటి, నీకు సపోర్ట్ చేస్తే నాకు ఈరోజు ఏమైనా తెచ్చిస్తావా? మీరు చూడండి, ఉక్రెయిన్తో కూడా అలానే బెదిరించి క్రిటికల్ మినరల్స్ డీల్ కుదుర్చుకోబోతుంది అమెరికా. 1-2 కాదు, అమెరికా ఇమీడియట్ బిజినెస్ అవసరం, అమెరికాకి ఇమీడియట్ లాభం అవసరం, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్లు పక్కన పెట్టేస్తుంది. అమెరికా ఎటుపోతుంది? అమెరికాకి ఏం కావాలి? ఇంకో పక్క నాటో నుంచి బయటకు వచ్చేస్తానంటుంది. నాటో లేకపోతే, అమెరికా నాటో లేకపోతే నాటోని గాలి కొదిలేసినట్టే కదా, యూరోప్ సెక్యూరిటీ గాలి కొదిలేసినట్లే కదా. అంటే ఇక్కడ ఏంటి, నాటోని గాలి కొదిలేస్తా, నా ఫ్రెండ్ పుతిన్నే పవర్ఫుల్ చేస్తాను ఇండైరెక్ట్ గా చెప్పడం అనమాట. నేటోలోంచి అమెరికా వెళ్ళిపోతే యూరోప్ సెక్యూరిటీ ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు యూరోప్ కి చాలా కొత్త ఆలోచన వస్తాయి. అసలు డొనాల్డ్ ట్రంప్ ని ఏ విధంగా నమ్మాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇలాన్ మస్క్ ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. కంప్లీట్ బిజినెస్ మ్యాన్ అనమాట, కంప్లీట్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. ఇంతకు ముందు అమెరికన్ ఫారెన్ పాలసీ అనేది చాలా లాంగ్ స్టాండింగ్ లో ఉండేది, అంటే 5 తరాల ముందు ఆలోచించేది. ఇప్పుడు అలా కాదు, ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ క్షణం ఏం జరుగుతుంది, కంప్లీట్ గా ట్రాన్సాక్షనల్ రిలేషన్. దీన్ని నిహిలిజం, ఈ ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ కి నిహిలిజం తో పోల్చొచ్చు. దీని యొక్క ఫిలాసాఫికల్ బేసిస్ అనమాట నిహిలిజం. నిహిలిజం అంటే నాకు ఏదో ఎప్పుడు ఎవరో ఇస్తారని కాదు, ఏదో ప్రామిస్ ఉంటాయని కాదు, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఉన్నాయని కాదు, నాకు నెట్ రిజల్ట్ ఇప్పుడు కనిపించుదా, దీనిలో నాకు ఇప్పుడు ఫలితం కనిపించుదా, అంతే నిహిలిజం అనమాట. సో అమెరికా కంప్లీట్ గా ఈ నిహిలిజం, అంటే దీన్ని నిహిలిజంతో పోల్చకూడదు, కానీ అమెరికా చేసిన ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, ఈ కాన్సెప్ట్ లో ఉందన్నమాట అమెరికా.